యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఎన్ఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే చేనేత జౌళి శాఖ నేతన్నలకు చేయూత పథకం చెక్కులను, గ్యాస్ సబ్సిడీ పథకం పత్రాలను, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత షారాజ్పేట లక్ష్మి, ఆలేరు నలుగురు, మురిగాడి పద్మ, ఉమా గోపరాజ్, ఆలేరు పేరపు లలిత, సౌందర్య, శ్రీనివాస, యశోద, ఆలయం అయిపోయింది. గుంటూరు పద్మ, వాళ్ళు ఏదు నర్సమ్మ, పుల్లగూడెం లబ్బుదారు, దాసరి వేంద్ర, ఎందుకంటే మళ్ళీ పంచాయతీ గుంటూరు నలనకొండ, చామంతి. ప్రజలు ఆశ్రయం వచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో ఏదైతే తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా తెలంగాణలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో ఆలేరు నియోజకవర్గంలో నిన్న 4 మండలాలు, ఈరోజు 4 మండలాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా నేతన్నలకు ఒక వరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సుమారు 290 కోట్లు నేతన్నలకు అందించడం జరిగింది. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాకు 101 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గానికి 18,60,00,000 ఇచ్చినందుకు మా గౌరవ ముఖ్యమంత్రికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా జిల్లా మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేతన్నలు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి థ్రెట్ ద్వారా వచ్చినటువంటి సబ్సిడీ కానీ, అదేవిధంగా తెలంగాణలో రైతాంగానికి ఏ విధంగా రుణమాఫీ చేసినామో నేతన్నలకు కూడా హ్యాండ్లూమ్ లోపం కూడా మాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1969 ఉద్యమంలో పోరాడినటువంటి వీరుడు, అదేవిధంగా మంత్రి పదవిని తృణాపాయంగా పక్కన పెట్టినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఇలా తెలంగాణ సిద్ధించిందంటే అలాంటి మహనీయుల త్యాగ ఫలితము ఇలా తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చింది. కాబట్టి ఏదైతే ప్రజాపాలన వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా కూడా అహర్నిశలు గత ముఖ్యమంత్రి చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకుంటా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఏదైతే తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో ఏదైతే బెనిఫిషియర్ ఉండో వాళ్ళ ఇంటికే నేరుగా పథకాలు అందాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం లేకుండా, కమిషన్లు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు వాళ్ళ ఇళ్లకు పోవాలని చెప్పి నిన్న 4 మండలాలు, ఇవాళ 4 మండలాలు వాళ్ళందరినీ ఒకతన గుమ్ముడిపి వాళ్ళకి భోజన సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా
ఈ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేసి నేతన్నలకు పెద్దపీట వేసి సంక్షేమాలు అమలు చేస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా హైడ్రా వల్ల కూడా ఎవరు కూడా ప్రభుత్వ భూములు కానీ సీలింగ్ భూములు కానీ చెరువు చిక్కాలు కానీ ఆక్రమించుకుంటా అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్న తరుణంలో హైడ్రా మంచిగా సమర్థంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆలేరు ప్రాంతంలో కూడా ప్రభుత్వ భూములే కానీ చెరువు చిక్కాలే కానీ సీలింగ్ భూములు ఎవరు కూడా ఆక్రమించుకున్నా తప్పకుండా వాళ్ళకు శిక్షార్హులు అవుతారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మా జిల్లా నాయకత్వం మండల నాయకత్వం అందరు కలిసి ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అదేవిధంగా మా నేతన్నలకు కూడా చెక్కులు అందజేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.